నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలంగాణలో కవిత అరెస్టు తర్వాత తాడపల్లి ప్యాలెస్ లో జగన్ టీంలో టెన్షన్ మొదలైందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్టు తర్వాత తాడపల్లి ప్యాలెస్ లో ఉన్న వైసీపీ పెద్దలలో టెన్షన్ మొదలైందని అనుకోవచ్చా? అవును, ఉంటుందమ్మా, సహజం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఒక గతంలో పరిపాలించినటువంటి ఒక అధికారిక కుటుంబానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఆ ప్రభావం పక్క రాష్ట్రంలో కూడా ఈక్వల్ గా ఇంతకన్నా ఎక్కువ కేసెస్లు అక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సహజంగా భయం కల్పిస్తుంది. అసలు యాక్చువల్ గా ఈ లిక్కర్ స్కాండల్ కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని సౌత్ లాబీ అని పెట్టారు పేరు. ఆ సౌత్ లాబీలో ఈయన విజయసాయి రెడ్డి గారి అల్లుడి తమ్ముడు శరత్ కుమార్ రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు, ఆయన కూడా అందులో ఉన్నాడు. ఆయన కూడా ఇంట్రాగేషన్ చేయటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవి తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి డిస్టిలరీస్ వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పాత్ర ఉంది. ఇప్పుడు కనుక ఈమె అరెస్ట్ తర్వాత ఈ కేసుని ఇంత కేసీఆర్ గారు అమ్మాయిని అరెస్ట్ చేసినప్పుడు విజయసాయి రెడ్డి గారు అల్లుడి తమ్ముడిని అరెస్ట్ చేయటం పెద్ద గొప్ప ఏం కాదు కదా. తర్వాత కేసీఆర్ గారి కూతుర్ని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కొలమానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఉన్న కేసులకు కూడా చూడాలి కదా. అప్పుడు లేకపోతే కనుక కేసీఆర్ మళ్ళీ జాతీయ స్థాయిలో, ఆయనకు ఆల్రెడీ భారతీయ రాష్ట్ర సమితి అని ఒక జాతీయ స్థాయి పార్టీ కూడా ఉంది. ఆయన రేపు ఎన్నికల్లో నా కూతుర్ని అరెస్ట్ చేశారు, మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, ఆయన ఎంత డబ్బులు ఇచ్చాడు, మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు మీకు ఇచ్చాడు, తర్వాత జప్తు చేసిన దాంట్లో మీరిద్దరు చెరిసగం పంచుకుంటున్నారా, 45,000 కోట్ల ఆస్తులు జప్తు చేశారు, ఇంతవరకు కేసులు కదలటం లేదు, నా కూతురికి లిక్కర్కి సంబంధం ఉందా, నాకేమన్నా డిస్టిలరీ ఉందా, మా ఫ్యామిలీకి ఏమైనా డిస్టిలరీ బిజినెస్లు ఉన్నాయా, లిక్కర్ బిజినెస్లు, ఇది అక్రమంగా చేశారని కూడా ఆయన వెలుగెత్తి సాటగలడు. అందులో ఆయన చాలా వ్యూహకర్త, తనకు తనే వ్యూహాలు రచించుకుంటాడు. ఎవరిని వ్యూహకర్తలు కూడా పెట్టుకోకుండానే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఉరుకులు పెట్టించి తెలంగాణ సాధించాడో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలియని విషయం కాదు. కాబట్టి ఇక్కడ అరెస్టు జరిగింది అంటే అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిందితుల మీద కూడా వాళ్ళు దృష్టి సారిస్తారు. ఇతర కేసెస్లు, ఈడీ కేసులు, విజిలెన్స్, సిబిఐ ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా వ్యవహరిస్తే ఆ దర్యాప్తు సంస్థల యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది, ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద దునుమాడుతున్నాడు, అవినీతిని సహించకుండా పోరాటం చేస్తున్నాడు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అవినీతి పరులని ప్రోత్సహిస్తుంది, ఆ అవినీతిలో వీళ్ళ భాగస్వామ్యం ఉందా అని ప్రశ్నించే పరిస్థితి రేపు ఎలక్షన్లో మళ్ళీ వస్తుంది. ఎట్లా దునుమాడుతున్నాడంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు ఉన్నా లేకపోయినా నేను లండన్ వెళ్ళి వచ్చేలాగా అరెస్ట్ చేసేయండి, ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు పట్టుకోండి అని చెప్పాడు. అదే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నంద్యాల వెళ్ళి ఆయన బస్ చుట్టూ మూగి అరెస్ట్ చేసినప్పుడు కూడా చెప్పారు. ఆ తర్వాత కోర్టుకు కూడా చెప్పారు ఇదే విషయం, ఆధారాలు మేము ఆయన్ని మా కస్టడీలోకి ఇస్తే మేము తీసుకుని మీకు చూపిస్తామని. కోర్టు కూడా అట్లాగే ఇచ్చింది. ఆ తర్వాత బెయిల్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు సరైన ఆధారాలు చూపించలేకపోయారు అనేది వేరే మాట. ఇప్పుడు వరకు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మందకొడిగా పనిచేస్తున్నాయి, అదే జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఉన్న సిఐడి సంస్థ ఎంత సురుగ్గా పనిచేస్తుంది, ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేస్తుంది. అక్కడేమో 10 ఏళ్ళు పాటు కేసులన్నీ ఫైల్ అయ్యి దర్యాప్తు కూడా చేసి సిబిఐ కోర్టులో పెండింగ్లో పెట్టారు, కోల్డ్ స్టోరేజ్లో, ఫ్రిడ్జ్లో పెట్టినట్టు. ఇప్పుడు మరి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి బీజేపీ పార్టీకి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎలక్షన్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయనతో పొత్తు కూడా లేదు. ఎందుకు లేదంటే ఆ పార్టీ గెలవదని వాళ్ళ కేంద్ర నివేదికలో చెప్పడంతో వాళ్ళు దూరంగా ఉన్నారు. రెండోది ఆర్ఎస్ఎస్ పార్టీ కూడా ఈ అవినీతి చేస్తున్న జగన్మోహన్ రెడ్డితో కనుక మీరు అంటకాగితే జాతీయ స్థాయిలో కూడా మీరు దెబ్బతింటారు, సౌత్లో కూడా ఇంకా దెబ్బతింటారు. ఇప్పటికే మీకు సౌత్లో మనకి ఎక్కడా కూడా ఫుటింగ్ దొరకటం లేదు. కాబట్టి స్ట్రిక్ట్గా వ్యవహరించమని ఇప్పుడు కాదు గత కొంతకాలంగా కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. అది అట్లట్లా నెట్టుకొస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక కవితను అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం చూపించలేరు కాబట్టి సమర్థించుకోవాలి కదా. కాబట్టి ఆ కేసులు కూడా కదులుతాయి. అతను శరత్ కుమార్ రెడ్డి ఆయన ఉంది, తర్వాత మాగుంట రాఘవాన్ ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి ఎంపీ, ఒంగోలు ఎంపీ గారు అబ్బాయిని అరెస్ట్ చేశారు, బెయిల్ కూడా ఇచ్చారు.
కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థల్లో పెండింగ్, ఇంకా దేశంలో ఎవరి మీద కూడా లేవు. మరి అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల బీజేపీ అనుకూల ధోరణితో ఉంది, ఆయన ఒక దత్తపుత్రుడిగా వస్తుంది అనిపించుకుంటుంది. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు మూలన బీజేపీ ఆయన రక్షించినా వాళ్ళకి జరిగిన లాభం ఏముంది, తను అధికారంలో రావడానికి ఆ కేసు ఉపయోగపడింది. బాబాయి చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కేసుని సమర్థించడం వలన బీజేపీ ఈయన జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ కేసును పైకి రానివ్వట్లేదని సునీత్ గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది. ఈయన బీజేపీలో ఈయనకుండా పలుకుబడి ఉపయోగించి దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర దర్యాప్తు, సిఐడి కాదు, అయినా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడంటే ఈయనకి అక్కడ ఉన్న పరపతే కదా. అందుకే వాళ్ళు కూడా ఈసారి ఎలక్షన్లో పోటీ చేసి ప్రజల నుంచి న్యాయం పొంది ఈ కేసుని చట్టసభల్లోనూ జాతీయ స్థాయిలో ఫాలో అప్ చేయాలనే కదా. సౌభాగ్యమ్మ గారు కూడా అవసరమైతే తను కూడా దిగుతానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. వివేకానంద గారు భార్య, ఆమె ఎప్పుడు రాజకీయాల్లో లేరు. సునీత్ గారు అంతకన్నా కూడా ఆమె కూడా లేరు. ఆమె ఒక డాక్టర్, ప్రొఫెషనల్ గా చాలా ప్రముఖ డాక్టర్. అయినా కూడా ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళని వాడుకుని తను లబ్ధి పొంది, కానీ బదనామా ఎవరవుతున్నారు? బీజేపీ అవుతుంది ఈయనకి సపోర్ట్ చేసి. ఈ రెండు కేసుల్లోనూ వాళ్ళకు వస్తున్న లబ్ధి కన్నా వీళ్ళకి నష్టం ఎక్కువ జరుగుతుంది. నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో సహజంగా మరి తాడేపల్లి క్యాంపులో అలజడి మొదలవుతుంది. ఎందుకంటే కేంద్రం వదిలి దులుపుకుంది అంటే, సింహం ఒళ్ళు దులుపుకుంది అంటే వేట మొదలవుతుంది అనేది కదా. లేకపోతే పడుకున్నంతసేపు హాయిగా ఏం ఉండదు, దాని సింహావలోకనంలో ఉంటది వేరే మైండ్ లో. ఒక్కసారి లేచి దులుపుకుంటే మాత్రం ఖచ్చితంగా దృష్టి ఎక్కడుందా అని వేట మీద పెడుతుంది. ఇప్పుడు వేట మొదలైంది అనుకోవాలి తెలంగాణలో. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్, అంటే తెలంగాణలో కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఉన్నాయి. సో ఇప్పుడు సడన్ గా అంటే అతని మీద అక్కడ కూటమిగా ఏర్పడింది ఆల్రెడీ. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ అక్కడ యాక్షన్స్ ఇంకా తీసుకోక ముందు ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఏమన్నా గతంలో కేసీఆర్ కి ఉన్న మోదీ గారికి పడట్లేదు అని చెప్పేసి కొంచెం విన్నాం మనం. దాని వల్ల ఇక్కడ తొందరగా యాక్షన్ తీసుకున్నారు, అక్కడ లేట్ గా యాక్షన్ తీసుకుంటారు. అదే ఉండదమ్మా. ఇప్పుడు ఇది గతంలో కూడా ఈమెకి నోటీసులు కూడా ఇచ్చినప్పుడు ఆమె ఆ నోటీసుల్ని లెక్క చేయలేదు. అవును సార్. తర్వాత అంతకుముందు కూడా అరెస్టులు, ఇలా బుచ్చిబాబు అని ఆమె ఆడిటర్ని అరెస్ట్ చేశారు, పర్సనల్ అసిస్టెంట్ ని, ఇవన్నీ కూడా కొన్ని జరిగినాయి. ఈమెను కూడా ఇంటికి వచ్చి స్టేట్మెంట్లు తీసుకెళ్లారు, 3 సార్లు తీసుకెళ్లారు. ఇవాళ మళ్ళీ వచ్చారు అంటేనే చర్చ్ వారెంట్తోనూ అరెస్ట్ వారెంట్తోనూ వాళ్ళు ఒక స్పష్టమైన దీంతో వచ్చారు. ముందు ఇక్కడ అక్కడ అని కాదు క్వశ్చన్. ఇప్పుడు కేసీఆర్ గారితో వాళ్ళకి విభేదాలు ఉన్నాయని కాదు, రేపు లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి దీన్ని రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని సార్లకి అసలు జరిగింది ఈ స్కామ్ అంతా ఢిల్లీకి ప్రభుత్వానికి సంబంధించిన స్కామ్ ఇది. అక్కడ ఆదాయానికి గండి కొడతానికి చేశారు వీళ్ళంతా. ఈ స్కామ్ సిబిఐ టేకప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ మొదలైంది. గతంలో ఎప్పుడో చేయాల్సింది, అంతకుముందు ఈ ఎలక్షన్ ముందు అయినా కూడా చేస్తే కొంత మెరుగ్గా ఇప్పుడు బీజేపీ వాళ్ళు తలెత్తుకుని మాట్లాడగలుగుతారు నాయకులు. లేకపోతే బీజేపీ నాయకులకి ఫేస్ లేదు పబ్లిక్ ముందుకు వెళ్ళటానికి. ఈటెల రాజేంద్ర లాంటి ప్రముఖ నాయకుడిని పార్టీలో చేర్చుకున్నా కూడా ఆ తర్వాత ఆయన కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కేసీఆర్ తో డి అంటే డి అని గెలిచాడు బై ఎలక్షన్ లో, కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. ఎందుకంటే బీజేపీ మెత్తబడిపోయింది, పార్టీ కేసీఆర్ తోను బీఆర్ఎస్ తో ఇదైపోయిన కుమ్మక్కయిందనే ఒక అపప్రద వచ్చింది. కాబట్టి ఇప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ ఎంత కష్టపడి చేశారో అక్కడ అంతకన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ కూడా అన్ని బయటికి తీస్తారు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ఎంత కేసు బయటికి తీశాడు కదా, స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఆయన మీద అంతకన్నా పెద్ద కేసులు 30 దాకా ఉన్నాయి. రకరకాల ఏజెన్సీలు ఇన్వెస్టిగేట్ చేసినాయి. క్విడ్ ప్రోకో ఉంది, మనీ లాండరింగ్ ఉంది, తర్వాత 420 కేసెస్ ఉన్నాయి, అన్ని రకాల ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా కూడా ఎక్కువ అమౌంట్లు ఇన్వాల్వ్ అయిన కేసెస్ అయ్యి ఇంతవరకు నేను అనుకోవటం ఏ దేశ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి మీద అంత ఆర్థిక నేరం అయితే పడలా. ఆయన ముఖ్యమంత్రి కాకముందే పడిన కేసులు ఇవి. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కుంభకోణాల గురించి కూడా పురంధరేశ్వర్ గారు ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు, బీజేపీ ప్రభుత్వం దృష్టికి. ముఖ్యంగా లిక్కర్ స్కాము, తర్వాత స్టాండ్, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ముందు కనీసం బుక్ అయిన కేసెస్, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన కేసెస్ మీదనే చర్యలు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ కనుక బీజేపీ గవర్నమెంట్ వచ్చినా, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఈ మళ్ళీ టేకప్ చేస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.